తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్టుగా రేవంత్ ఢిల్లీ వెళ్లి వస్తున్నా అధిష్టానం మాత్రం కనికరించడం లేదు. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పుడు తాజాగా పడిన వాయిదాతో విస్తరణ కనీసం నెల తర్వాత ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో రేవంత్ తీవ్ర ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. అంతా మీ సృష్టి అయినట్టు మీడియాపై ఎగిరెగిరి పడుతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఆ పదవిని వదులుకోవాలనుకుంటున్నారు. ఆ మాట పదే పదే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. తాజాగా రాహుల్ గాంధీని సైతం కలిసినప్పటికీ ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదు. అప్పుడే తొందరే వచ్చిందని ఎదురు ప్రశ్న వేయడంతో విస్తుపోవడం రేవంత్ వంతైంది. పిసిసి అధ్యక్షుడి విషయంలో 4-5 పేర్లు ఫైనలైజ్ చేసి రేవంత్ అధిష్టానం వద్దకు తీసుకెళ్లారు. సంపత్ కుమార్, బలరాం నాయక్, మధు యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు ఆశలు పెట్టుకుని చాలా రోజులైంది. వారి పేర్లు హైకమాండ్ పరిశీలిస్తుందా లేదా కూడా అర్థం కావడం లేదు. అధిష్టానం మదిలో ఏముందో రేవంత్ అర్థం చేసుకోలేకపోతున్నారు. పైగా మంత్రివర్గం విషయంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు త్వరగా అవకాశం ఇద్దామని రేవంత్ అనుకుంటే అందుకు వీలు కలగడం లేదు. ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం ఆశావహులు చాలా మందే ఉన్నారు. కొంతమందికైనా పదవులిచ్చి అసంతృప్తిని చల్లార్చుదామంటే అధిష్టానం సహకరించడం లేదు. ఖర్గే, రాహుల్, ప్రియాంక, సోనియా, వేణుగోపాల్ ఎవ్వరూ రేవంత్ మనసులో మాటను అర్థం చేసుకోవడం లేదు. పార్టీ కోసం ఎంత చేసినా బీఆర్ఎస్ ను ఖాళీ చేసి కాంగ్రెస్ లో కలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నా అధిష్టానం మాత్రం తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదని రేవంత్ కొంత నొచ్చుకుంటున్నారు. రేవంత్ తీవ్ర నిరాశ ఆగ్రహానికి లోనవుతున్నారని ఆయనకు అత్యంత సన్నిహిత వర్గాలంటున్నాయి. రేవంత్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునేందుకు అధిష్టానం ఇష్టపడుతుందా లేదా అన్నది కూడా తెలియడం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.